హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. పిల్లలకి ఎల్కేజీ సిలబస్లో ఆ నుంచి అమ్మహా వరకు ఎలా ఎగ్జామ్ ప్యాటర్న్ ఇస్తారనేది ఈరోజు చూద్దాము. ఆ నుంచి అమ్మహా వరకు వాళ్ళని బేసిక్గా రాయమని ఇస్తారు. నెక్స్ట్ మిస్సింగ్ లెటర్స్ కూడా ఆ నుంచి అమ్మహా వరకు మిస్సింగ్ ఇస్తారు, అవి రాయాలి. నెక్స్ట్ పిల్లలకి మనం ఎప్పుడైనా కానీ ఎల్కేజీలో తెలుగు స్టార్టింగ్ ఇంట్రడ్యూస్ అవుతుంది కాబట్టి వాళ్ళకు రాయడానికి పట్టుకోవడానికి రావు. ఎందుకంటే ఇవి కవ్స్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ట్రేసింగ్ బుక్ అనేది తీసుకోవాలి. ట్రేసింగ్ బుక్లో వాళ్ళకి లెటర్స్ ఐడెంటిఫికేషన్ చేపిస్తూ ఒక్కొక్క లెటర్ రాపిస్తూ ఉంటే మనకు ఫస్ట్ వాళ్ళకి లెటర్స్ ఐడెంటిఫికేషన్ వస్తూ ఉంటుంది. దాని తర్వాత ఆ లెటర్స్ దగ్గరే కొన్ని వర్డ్స్ ఉంటాయి. అంటే ఆ దగ్గర చూస్తే అమ్మ, నెక్స్ట్ ఆ దగ్గర చూస్తే ఆవు, అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వర్డ్స్ ఉంటాయి కదా. ఆ వర్డ్స్ మనం చదివించుకుంటూ వెళ్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి లెటర్ ఐడెంటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం లెటర్ ఐడెంటిఫికేషన్ ఈజీగా వాళ్ళకి తెలియనిస్తే వాళ్ళు ఏదైనా కానీ చేయగలుగుతారు. మధ్యలో మనం ఏం చేయాలంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా తీరుగా మనం ఇచ్చామనుకోండి వాళ్ళు చేశారు. నెక్స్ట్ మ్యాచింగ్ కూడా ఇస్తే వాళ్ళు కరెక్ట్ ఐడెంటిఫై చేస్తున్నారా లేదా తెలుస్తూ ఉంటుంది. మనం ఎప్పటికైనా కానీ స్టార్టింగ్ ఉన్నారు కాబట్టి పిల్లలకి వాళ్ళకు లెటర్ ఐడెంటిఫికేషన్ చిన్నగా రాపిస్తూ ట్రేసింగ్గా ఇస్తూ ఉన్నామనుకోండి, లేదంటే మిస్సింగ్ లెటర్స్ ఇస్తూ ఉన్నామనుకోండి, వాళ్ళు ఈజీగా రాస్తూ వస్తుంటారు. ఫస్ట్ తెలుగు ఇప్పుడే ఎల్కేజీలోనే ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయాలంటే లెటర్స్ మెల్లమెల్లగా నేర్పించిన తర్వాత వర్డ్స్ అనేది ఐడెంటిఫికేషన్లోకి రానివ్వాలి. అంటే ఒక్కొక్క వర్డ్ అంటే 2 లెటర్స్ కలిపితే ఒక వర్డ్ వస్తుంది అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మనం దీర్ఘాలు, ఒత్తులు, పొల్లులు లేకుండా ఫస్ట్ చిన్న వర్డ్స్ అంటే తల, తా, లా, వా, లా అంటే జస్ట్ లెటర్స్ ఒక్కటే ఐడెంటిఫికేషన్ వచ్చిందనుకోండి, వాళ్ళకి ఫస్ట్ తెలుగు చదవడం వస్తుంది, నెక్స్ట్ రాయడం కూడా వస్తుంది, లెటర్ ఐడెంటిఫికేషన్ కూడా వస్తుంది. తర్వాత మనం ఏం చేయాలంటే ఆ టు బండిరా వరకు మనం లెటర్స్ అనేది చదివిస్తూ ఉన్నామనుకోండి, నెక్స్ట్ యూకేజీలో వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుగులో వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇందులోనే వర్డ్స్ అనేది చిన్నగా పదాలు నేర్పిస్తూ పోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జంతువుల పేర్లు, లేకుంటే ఫ్రూట్స్ పేర్లు, లేకుంటే వెజిటేబుల్స్ పేర్లు, ఏవైనా కానీ పేర్లు నేర్పిస్తూ పోయినా అనుకోండి, వాళ్ళు తెలుగు అనేది ఫస్ట్ చదువుకోవడం వస్తుంది. నెక్స్ట్ మెల్లమెల్లగా చిన్న వర్డ్స్ అనేది రాయడానికి వస్తూ ఉంటుంది. తెలుగు చదవడానికి ఫస్ట్ ఎల్కేజీలో బేసిక్గా నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ లెటర్ ఐడెంటిఫికేషన్, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఆ లెటర్కి ఒత్తులు పొల్లు లేకుండా ఫస్ట్ రాయడం నేర్పిస్తున్నాం అనుకోండి, వాళ్ళు యూకేజీలో తలకట్టు దీర్ఘాలు వచ్చిన తర్వాత గుణింతపు గుర్తుల ద్వారా వాళ్ళు ఏదైనా కానీ వర్డ్స్ రాయగలుగుతారు. కాబట్టి ఫస్ట్ మనం ఎల్కేజీలో బేసిక్గా తెలుగు ఐడెంటిఫికేషన్ లెటర్స్, నెక్స్ట్ వర్డ్స్ రాయడం నేర్పించాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్షా అలిషా ఛానల్. థ్యాంక్ యూ. ఇలా ఫస్ట్ ట్రేసింగ్ బుక్ తీసుకొని ఒక్కసారి నేర్పిస్తూ ఉండండి. థ్యాంక్ యూ.